బెస్ట్ ఫీమేల్ కోస్టార్ సార్ అంటే మీ ఆపోజిట్ పేరైన వాళ్ళలో విజయశాంతి విజయశాంతి గారు. బాగా క్లిక్ అయింది, భానుప్రియ కెమిస్ట్రీ క్లిక్ అయింది బాగా. అసలు మా సీన్ ఇస్తే డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్ చెప్తాడు, ఇట్లా వస్తారు, కగులు ఇస్తారు, తర్వాత తోస్తారు, చేస్తారు. మేము దానికి ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకా కొంచెం యాడ్ చేసి ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ విజయశాంతి అండ్ భానుప్రియ. ఎక్కువ వాళ్ళతో చేశాను, అందరితో చేశాను, సుహాసినితో చేశాను, అందరితో చేశాను. బట్ మోస్ట్లీ భానుప్రియ అండ్ విజయశాంతితోనే ఎక్కువ నేను చేశాను. ఏ టైంలో కూడా సార్ యు నెవర్ ఫెల్ ఇన్ లవ్? ఎవరితో ఎవరిని ప్రేమించలేదా మీరు? స్క్రీన్ మీద ప్రేమించాను. ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు అంటే ఆలోచన రాలేదా? బికాజ్ మీరు అప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా అడుగుతున్నారు? నాట్ మ్యారీడ్, నథింగ్ రాంగ్. బట్ అక్కడ మై మైండ్ వాజ్ ఆన్ అ టార్గెట్ అండి. ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఐ బికేమ్ మోర్ ప్రొఫెషనల్, నో ప్లేయింగ్ అరౌండ్. సో మన పని చేసుకొని మనం పోవాలి. ఎందుకంటే పనిలో మనం ఫెయిల్ అయిపోతే మనల్ని ఎవరు రేపు లెక్క చేయరు. ఈరోజు అది, నెక్స్ట్ మన మెయింటెనెన్స్, ఫిజిక్ మెయింటెనెన్స్, దీని మీదనే ఎక్కువ ఉంది తప్ప వేరే ఇదేం కాదు. అఫ్కోర్స్ డెఫినెట్లీ టాక్ ఒక 3 సినిమాలు ఒక హీరోయిన్తో చేసినప్పుడు ఫ్రెండ్షిప్ వస్తుంది, ఫిజికలీ ఆల్సో ఉంటుంది. చేయి పట్టుకొని లాగడం కానీ ఏదో వెనక్కి నుంచి వచ్చి ఇప్పుడు అందరూ చేస్తున్నారు అది. మేము అప్పుడు అంతవరకు చేసేవాడిని. అవును. అంతేగాని ఇంకా లవ్లో వెళ్ళిపోయి మళ్ళీ అది ఇంకో ట్రాక్ అండి, అది డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ప్రొఫెషన్. వన్స్ దాంట్లో వెళ్ళిపోతే డిస్ట్రాక్షన్ అవుతుంది. అండ్ ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ అనవసరంగా డిస్ట్రాక్ట్ అయిపోయి ఈ ప్రొఫెషన్ని అంటే స్పాయిల్ చేసి చాలా గందరగోళం అయిపోయి, అప్పుడు డ్రగ్స్ లేవు, మందు డ్రింక్స్ తీసుకొని పాడు చేసుకొని, ఈవెన్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా తాగేసి, నేను అప్పుడంతా ఏంటంటే డ్రింక్స్ లేదా సూసైడ్. అవునవును, బాగా అసలు డ్రగ్స్ లేదు, డ్రింక్స్ లేకపోతే సూసైడ్. మీ జనరేషన్లో ఎవరెవరు ఉన్నారు సార్ అప్పుడు అంటే ఇలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ సూసైడ్ దాకా వెళ్ళిన? తమిళ్లో చాలా మంది ఉండేవారండి, నాకు గుర్తులేదు కానీ షాకింగ్గా ఉండేది. లవ్ ఫెయిలియర్ అని చెప్పి చేసుకోవడం, కొందరేమో ఇదండి ఫైర్, సెల్ఫ్ ఇమోలేషన్, బాబోయ్, అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వెరీ ఫేమస్ హీరోయిన్. ఐ వాజ్ అబౌట్ టు యాక్ట్ విత్ హర్ బట్ షీ బర్న్డ్ హర్ సెల్ఫ్ అప్. ఇట్ వాజ్ వెరీ సెన్సేషనల్ కేస్, లవ్ ఫెయిలియరే. షీ వాజ్ ఇన్ లవ్ విత్ సంబడి అండ్ షీ బర్న్డ్ అట్లా. సో దిస్ జర్నీ నాకేంటంటే లైక్ బేసిక్లీ అండి, ఆల్ ద హీరోయిన్స్ అండ్ ఆల్ దే లైక్ మీ అ లాట్ బికాస్ ద వే హౌ ఐ బిహేవ్, నేను ఎలా మాట్లాడితే ఎలా చేస్తాను. నోబడి సుమన్తో మాకు సినిమా వద్దు నాకు ఎవరు చెప్పలేదండి. ఐ యూస్ టు కీప్ మై లిమిట్స్, బట్ సెట్లో క్యారెక్టర్ యూస్ టు బీ ఓపెన్. వాట్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ యూస్ టు డూ ఇట్ అండ్ చెప్పి చేయడమే. సడన్గా చేయాలి, ప్రిపేర్ చేసి అంటే ఇది నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, ఇలా చేయాలనుకుంటున్నా అని చెప్పి వాళ్ళు ఓకే అంటే వద్దు మాకు అది చేయవద్దు అనుకుంటే లో. డైరెక్టర్ కూడా కొన్నిసార్లు జనరల్ ఏమవుతుంటే కొంత డైరెక్టర్స్ దిల్ టేక్ అడ్వాంటేజ్. లేదు సార్ మీరు టేక్లో టక్కుని చేసేయండి మీరు, అది చెప్పారు. లేదండి నేను చేయను, అది అనవసరంగా నాకు ఆవిడికి గొడవలు వస్తాయి. అడగండి మీరు ఓకే అనుకుంటే కంఫర్టబుల్గా పెట్టాలి తప్ప మీరు చేసినట్టు మళ్ళీ ఎందుకు అట్లా నేను అవాయిడ్ చేసేవాడిని. సో దాట్ వే ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. మెయిన్ బేసిక్గా మా గురుగారు అదే రామన్న గారు ఎప్పుడు చెప్పేవారంటే, డబ్బులు ఎప్పుడు నువ్వు అడగొద్దు, నీకు డబ్బులు వస్తాయి, నీ ఆఫర్ నీకు ఆటోమేటిక్గా నీకు వస్తాయి. నువ్వు చూడాల్సింది డిసిప్లిన్ ఇన్ ద సెట్, టైమింగ్, డివోషన్, డెడికేషన్. వన్స్ ఇది ఒప్పుకుంటే డైరెక్టర్కి నువ్వు వచ్చి స్టూడెంటే, డోంట్ థింక్. తప్పు ఉంటే అడుగు, తప్పు లేదంటే వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళిపో, అంతే. ఆయన కొన్ని పాయింట్స్ పెట్టారు నాకు. నా లెవెల్లో నేను సక్సెస్ఫుల్ అండి. 46 years ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని క్యారెక్టర్స్ చేశాను. సార్ పెద్ద పెద్ద స్టార్స్ కి దడ పుట్టించి. తమిళ్లో ఎలా ఉండేది మీకు పోటీ? సేమ్, చాలా పోటీ ఉంది కదా. పోటీ ఉండేది. ఎవరెవరు సార్ పెద్ద పెద్ద స్టార్స్ అప్పటికి ఎవరున్నారు మీ సమూజీలు? కమల్, రజనీ మాకన్నా సీనియర్ అనమాట. సీనియర్, అవును. జస్ట్ ఒక కమల్ చాలా సీనియర్. అఫ్కోర్స్ ఈజ్ మై నాకు ఇన్స్పిరేషన్. నాకు అన్ని శివాజీ, ఎంజిఆర్ గారి తర్వాత నెక్స్ట్ నాకు కమల్, రజనీ. అంటే తెలుగు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు, తర్వాత రామారావు గారిది సినిమాలు చూసి, నాగేశ్వరరావు గారిది అన్ని తర్వాత తెలుసుకున్నాను. తమిళ్ ఫీల్డ్లో శివాజీ గణేశన్ సారు, ఎంజిఆర్ గారు మాస్ క్లాస్. దాని తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ గారు. వాట్లో ఐ వాజ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్, వాజ్ హిజ్ విల్. ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు కమల్ గారిని? ఫస్ట్ నా షూటింగ్ జరుగుతున్నప్పుడే, ఆయన పక్కనే షూటింగ్ జరుగుతుంది, ఆయనది శ్రీప్రియాది షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఇదే కిట్టు ఉన్నాడు. అంటే మాకు హాఫ్ డే గ్యాప్ ఆ రోజు.
నేను అన్నాను, నేను కమల్ హాసన్ షూటింగ్ చూడాలి ఎక్కడ అంటే, డైరెక్ట్ చూడాలంటే వా పదా అని చెప్పాడు. అప్పటికి మీరు స్టారే, పెద్ద స్టార్. అయిపోయాను, స్టార్ అయ్యాను. అంటే షూటింగ్ జరుగుతుంది. సట్టమెన్ కైల్ పిక్చర్ పేరు. టిఎన్ బాలు డైరెక్టర్ తీసుకెళ్తే ఆ రోజు ఫస్ట్ టైం కమల్ హాసన్ నేను చూస్తున్నాను. చూడంగానే ఒక ఫీలింగ్ ఇప్పుడు మాకెట్లా ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి చూడంగానే మాటలు రాక వాళ్ళు చేతులు రాక వాళ్ళు ఉంటారు చూసారా, అట్లా నేను ఫ్రీజ్ అయిపోయాను. అప్పుడు అక్కడ వేరే ఒక ఆర్టిస్ట్ కావాలి. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఏమనుకున్నారంటే ఇతనే ఆ క్యారెక్టర్నే నేనే అనుకుని వాంగ మూడు కాదా వెయిటింగ్ వాంగ అన్నాడు. నాకు ఇటు చూసాను, ఎవరు వాళ్ళు నిన్నే పిలుస్తున్నారు వెళ్ళు అన్నాడు. దగ్గరికి వెళ్తే వాళ్ళు లేట్ అని నేను చెప్పాను, సార్ నేను ఊరికి మిమ్మల్ని చూడడానికి వచ్చాను, నాకు ఈ క్యారెక్టర్ కాదా అదేంటే పిలిచి బాగానే ఉన్నాడు కదా, ఈయన్నే పెట్టవచ్చు కదా అది ఇది అని చెప్పి ఏదో చెప్తే, అప్పుడు ఈ కిట్టు వచ్చి లేదండి ఆల్రెడీ ఆయన హీరోగా చేస్తున్నారు రామన్న పిక్చర్లో. అవునా, ఓకే అని చెప్పి దాన్ని కాసేపు కూర్చొని షూటింగ్ చూశాను. అంటే ఏదో గొప్ప యాక్టర్ కదా, ఆయన టెక్నిక్ ఏంటి ఆయన అంటే మార్వెలస్. అప్పుడే నో వర్డ్స్ టు అప్పుడే చూస్తూ మీరు కూడా ఒక పెద్ద అంటే ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్డమ్ వచ్చేసింది మీకు. భగవంతుడి దయ అండి. నేను స్టార్డమ్ అదే సూపర్ స్టార్ అని నేను చెప్పనండి, ఒక స్టార్డమ్ వచ్చేసింది. మంచి డిమాండ్ లో అయితే ఉన్నారు ఒక టైంలో, పీక్స్ లో డిమాండ్ అయితే హెవీ డిమాండ్. అప్పుడు మరి తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అయినప్పుడు ఎలా ఉండేది వాతావరణం? కొంచెం తెలుగు అంత అప్పుడు డెవలప్ లేదండి. తమిళ్ అప్పుడు ఫస్ట్ బాగా ఉండేది. తమిళ్ సినిమాలు, ఇళయరాజా మ్యూజిక్ వరల్డ్ వైడ్, కెమెరామ్యాన్ ఈయన సంతోష్ శివన్, పిసి శ్రీరామ్, బెస్ట్ కాంబినేషన్ సార్. అలా సూపర్ అనమాట ఆ టైంలో అంతా. అది తర్వాత తెలుగు మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి ఈరోజు తెలుగు నంబర్ 1కి వచ్చేసింది, మిగతాంతా వెనక్కి వెళ్ళిపోయి. సార్ కల్కి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం. కల్కిలో ఏముందండి క్యారెక్టర్? ఏముందంటే ఏముంది అని కాదు, బట్ మీ ప్రెసెన్స్ కూడా ఎందుకంటే చాలా మంది కనిపించారు. దేర్ ఇస్ నో క్యారెక్టర్ కదా. నేను చూసాను సినిమా, ఐ డెంట్ ఫైండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యూ కుడ్ హావ్ డన్. అంతేనా? అంటే అందరూ బిట్స్ గానే ఉన్నారు. అది కాదు, అట్లా చేయడం కాదండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేశారు, రాజమౌళి చేశారు, అలా కాదు. నాకు చేస్తే అది బాగా లైక్ శివాజీలో ఆ క్యారెక్టర్ స్టూడ్ అనమాట అండి, విలన్ క్యారెక్టర్. అవును, అట్లా ఉండాలి. అంటే లేకపోతే నన్ను పెట్టింది వేస్ట్ అవుతుంది, నేను చేసింది కూడా వేస్ట్ అవుతుంది. కానీ అందరూ పెద్ద స్టార్స్, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు బిట్లోనే ఉన్నారు. అదే బాధ నాకు. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును, వి ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా, ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అవును, వాళ్ళ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అవును, కరెక్టే. అది రాంగ్. అది చాలా మంది చేసే తప్పు పని ఏంటంటే ఇలాంటి స్టార్స్ని పెట్టేసి అనౌన్స్ చేస్తారండి. అందరు పరిగెత్తుకొని వస్తే అక్కడ ఉండదు. అది లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ అవుతుంది. వాళ్ళ హీరోని అలా చూడడం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. తగినంతగా కనిపించలేదని ఒకటి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని పెడితే ఏమి ఊరికే వచ్చి నిలబడి ఏదో కత్తి పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? సినిమా నచ్చిందా నాకు? ఐఎమ్ మాస్ సినిమా గోవర్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగీగా అనిపించింది. ఒక అరగంట తీసేయచ్చు. ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్, ఆ ఫైట్ అంతా ఉంది చూసారా, అది కరెక్ట్, అది రావట్లేదు, అది తీసేయచ్చు. సెకండ్ హాఫ్ మేకింగ్ వైజ్ ఫ్యూచరిస్టిక్ అదంతా ఓకే. నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి. ఈ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేశాడు. గ్రేట్ నాగశ్విని గారు, సెల్యూట్. సెకండ్ థింగ్, ఆ సినిమాలో ఐఎమ్ సారీ టు సే అండి, అమితాబ్ బచ్చన్స్ రోల్ ఇస్ ద డామినెంట్ రోల్ అండి. అవును, ఆయనే ఫస్ట్ హాఫ్ అంతా, అసలు మొత్తం ఫస్ట్ పార్ట్ అంతా, నెక్స్ట్ పార్ట్ తెలుగు డబ్బింగ్, తెలుగు సాంగ్ ఇదంతా ఆయన చేశారు. కమల్ హాసన్ బిగినింగ్లో ఒక షాక్, ఎండ్లో ఒక షాక్. ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా, ఆయన ఆల్రెడీ అన్ని అబ్బాయి షణ్ముఖి మొదలు అన్ని చేసేసారు. అన్ని మేకప్ అసలు డిఫరెంట్గా చూడాలని చెప్పి ఏమేమో చేసాడు, సక్సెస్ అయిపోయాడు అనమాట. ప్రభాస్ నా ఫీలింగ్ ఏంటంటే ఐ లైక్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్. ఈస్ గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్. నేను అది అక్కడ మిస్ అయ్యాను. ఆ హీరోయిక్ ఎలివేషన్ అంటారా? ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇదంతా ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో. రిపీటెడ్ డ్రెస్సింగ్, బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్. ప్రభాస్ మ్యాచో, మసిల్ మ్యాన్. సో అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో ఎదురు చూస్తే అది లేదు. సాంగ్స్ ఆర్ నాట్ క్యాచీ. అంటే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. మన బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ హమ్ చేయాలి కదా, అది లేదు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుందండి ఈ సినిమా. హిట్ మూవీస్, హిట్, దట్స్ కలెక్టెడ్ క్రోర్స్, అదంతా ఓకే.
అదే ఫస్ట్ పార్ట్ అదే ఓకే. నౌ ద సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హ్యావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ ఏంటి బికాస్ ద హైప్ వాజ్ సో మచ్. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్, అది ఇది. అందులో మీరు కలియుగ ప్రత్యక్ష దైవం పాత్ర వేశారు కాబట్టి ఇది కూడా ఒక అవతార పురుషుడి పాత్ర, కల్కి అదే అవతార అదే కల్కి అవతారం అంతా ఉంది. నాకు అక్కడ ఏమి నేను మిస్ అయ్యన్న ఫీలింగ్ నాకు లేదు. మీకు ఐ డెంట్ ఫీల్. బట్ ఫెంటాస్టిక్ మేకింగ్, Right. అశ్విని దత్ గారిది మేకింగ్, ఆ సెట్స్ కానీ అవన్నీ కానీ బ్రహ్మాండం. డైరెక్టర్ ఈజ్ సూపర్ బ్రెయిన్ అండి. ఓన్లీ థింగ్ మామూలు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అవన్నీ కొంచెం మహాభారత అవన్నీ కొంచెం ఇది చేయాలి. ఇప్పుడు మాస్ గోవర్స్కి ఏముందండి ఆ సినిమాలో? రెగ్యులర్గా ఈ స్టెప్స్, ఫైట్స్, అంటే వెరైటీ ఫైట్స్ అలాంటి అంటే ఏమి లేదు. రొటీన్ ఫైట్సే ఉంది. కరెక్ట్, అవును. నథింగ్ యూనో గ్రేట్. బట్ యాజ్ అ మూవీ ఇస్ As a ఒక phenomenal తెలుగు సినిమా, దిస్ మూవీ కెన్ బి షోడ్ ఇన్ హాలీవుడ్. హాలీవుడ్లో చూపించవచ్చు. ఇండియన్ ఫిలిం, తెలుగు లాంగ్వేజ్, ఇండియన్ డైరెక్టర్, కెమెరామ్యాన్ ఐ థింక్ ఇస్ ఫ్రమ్ ఫారెన్. సో అది తెలుస్తుంది, ద డిఫరెన్స్ తెలుస్తుంది. గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉందండి. గ్రాఫిక్స్ అని తెలియట్లేదు. సో ప్రీవియస్ ఫిలిమ్స్ అండ్ ఆల్ దట్ దో గ్రాఫిక్స్ అయినా గ్రాఫిక్స్ కొట్టొచ్చినట్టు కనిపించింది. కనపడుతున్నాయి. దీంట్లో బ్రహ్మాండంగా చాలా పాలిష్డ్గా చేశారు. సో ఆల్ టెక్నీషియన్స్కి, డైరెక్టర్కి, యాక్టర్స్ ఆల్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. రైట్. గ్రేట్ అనమాట అది. నైస్. సుమన్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నన్ను ఎవరు మోసం చేశారో వాళ్ళకి తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి. ఎవరు మోసం చేశారు సార్ మిమ్మల్ని? అంటే తెలీదు. వర్ యూ ఏబుల్ టు ట్రేస్ ఎప్పుడైనా? నాకు ఎవరు మోసం చేసినది ఇంకా నాకేంటంటే క్లారిటీ లేదు. అంటున్నారు వాళ్ళు వీళ్ళు అంటున్నారు. ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ, బట్ ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం మళ్ళీ భగవంతుడు నన్ను ట్రాక్లో పెట్టారు, నేను వెళ్తున్నాను, నా బండి నడుస్తుంది. ఓకే. సో ఎవరు తప్పు చేశారో ఎందుకు నేను చెప్తానంటే, మా అమ్మగారు చాలా ఏడ్చారు. అవును సార్. మా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు. నేను ఆవిడ కోసం ఈ మాట అంటున్నాను. ఆవిడ ఆత్మకి శాంతి రావాలని చెప్పి నేను చెప్తున్నాను. దెబ్బ నాకు కాదు, దెబ్బ మా అమ్మ కూడా తగిలింది. నేను ఎంతో గారభారంగా పెంచి ఎంతో చేసి ఆవిడకి అది తగిలింది. అది సో నేనేం చెప్పట్లేదు, అది వదిలేస్తున్నాను. సరే, కర్మలో అది నేను చేయాలి. మీ కర్మ ప్రకారం మీకు ఏముందో మీరు అనుభవిస్తారు. అది ఒక కొరియర్ వస్తాడు, చేయిస్తాడు, తప్పదు. అందుకే మీరు కొన్ని న్యూస్ మీరు చూస్తే ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు, ఘోరమైన దీంట్లో ఇది జరిగింది, ఆత్మహత్య చేసుకున్నారు, రోగం వచ్చి హాస్పిటల్లో ఎన్నో నెలల నుంచి ఉన్నారు. ఇవన్నీ కర్మ అండి. ఇది డబ్బు, పవర్ అక్కడ ఏమి చేయడానికి లేదు. సో నేను దాన్నే నమ్ముతున్నాను. నేను ఎవరన్నా చెప్పాలంటే కూడా నేను భయపడతానండి. సుమన్ బోలాశంకరుడు ఏం కాదు, సుమన్ మంచివాడు. లోపల ఇంకో సుమన్ ఉన్నాడు, పిశాచి వాడు పడుకుని ఉంది లోపల. కానీ హూ అమ్మాయి, నేను ఎవరండి మిమ్మల్ని శిక్షించడానికి, మిమ్మల్ని తిట్టడానికి నేను ఎవరు? నాకు అర్హత లేదు. తప్పు చేసినప్పుడు నేను చెప్తాను, ఇది వద్దు, బాగాలేదు, చేయొద్దు. ఒకసారి, రెండుసారి, మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటాను. మా స్టాఫ్ అందరూ వాళ్ళకి తెలుసు నా గురించి, అడగండి. ఎప్పుడైనా ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తారు, మనుషులే కదా, ఎన్నో తప్పులు చేస్తారు. నేను చెప్తాను, ఇలా చేయవద్దు అంటాను, చేయవద్దు అంటాను. దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ అవుతారు. నేనెవరండి వాళ్ళని శిక్షించడానికి, కొట్టడానికి? నో, రాంగ్ అది. సో ఎవరైతే చేస్తారో ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది సర్పదోషం అంటారు, దాన్ని ఏవేవో దోషం అంటారు. కానీ ఉండపళంగా ఒక అమాయకపు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాలో ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్ నైట్ చక్కగా స్టార్డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ నెత్తి మీద పడి మీరు సొసైటల్గా అవమానాల పాలయ్యారు. మీ గురించి రకరకాల మాటలు అన్నారు. ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది, అమ్మగారికి ఆవిడని చూడలేక మీకు మళ్ళీ ఇబ్బంది. ఎవరితో చెప్పాలి, సంజాయిషి చెప్పాలా, జనానికి చెప్పాలా, ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఎలా హ్యాండిల్ చేసుకున్నారు మీరు అలా? భగవంతుడు నమ్ముకున్నాను. మై కాన్షియన్స్ వాజ్ క్లియర్. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మై కాన్షియన్స్ వాజ్ క్లియర్. ఏం జరుగుతుందో అది జరుగుతాయి. హూ వర్ యువర్ ఫ్రెండ్స్ సార్ అట్ దట్ టైం? మీరు జైల్లో ఉన్నప్పుడు ఎవరు లేరండి. నన్ను డైలీ ఒక సెల్ మార్చేవారు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ అవుతుంది చెప్పేసి మార్చేవారు. ఒకే సెల్లో డైలీ పెట్టరు, మొత్తం క్లోజ్ ప్రిజన్ ఉండేది, అక్కడ పెట్టేవారు. క్లోజ్ ప్రిజన్లో చాలామంది పెద్ద పెద్ద మర్డరర్స్ ఉండేవారు. అప్పుడు ఆటో శంకర్ని ఒకటి చాలా ఫేమస్, 7 మంది పెళ్ళాలని గోడలని ప్లాస్టర్ చేసాడు, కింద సమాధి చేసాడు. వాళ్ళతో పాటు పెట్టారు సార్ అంటే ఆ సెల్ ఆ వార్డులో ఉన్నాడు. అతను పేరు మర్చిపోయాను. అతను 12 మంది ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశాడు. వాడికి ఉరి వేశారు.
అంటే క్లోజ్ ప్రిజన్ అది. క్లోజ్ ప్రిజన్ నుంచి మళ్ళీ నేను బయటకు అప్పుడు మన కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా వస్తే సుమన్ ఎందుకు అక్కడ పెట్టారు, అతను మామూలు గుండాజ్ యాక్ట్ కదా, బయట తీయండి అని చెప్పి అప్పుడు నన్ను బయట తీసుకొచ్చేసి మామూలుగా డైలీ ఒక్కో సెల్లో మార్చారు. అంటే ఒక్కో సెల్లో ముగ్గురు ఉంటారు, 5 మంది ఉంటారు, 7 మంది ఉంటారండి ఒక్కో సెల్ని బట్టి. సో ఉంటే ఫ్రెండ్లీ అయిపోతాను, నేను ఏదైనా చేస్తానో లేకపోతే వాళ్ళు ఏదైనా నాకు చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక్కో నైటే నన్ను బాగా చూసుకున్నారు సార్, కనీసం బ్రహ్మాండంగా చూసుకున్నారండి. ప్రాపర్ ఫుడ్, ఫెంటాస్టిక్ ఫుడ్ అండి. నాకు అసలు ఇది లేదు, అసలు మిగతా ఖైదీలు కూడా నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు. నన్ను ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నా మైండ్ ఎక్కడన్నా ఇదవ్వకుండా బ్రహ్మాండంగా చూసుకున్నారు అనమాట. సో వాళ్ళ కథలు అన్నీ వినేటప్పుడు అంతా చాలా ఇంట్రెస్టింగ్గా అయినాయి. జైల్లో చేసిన ప్రతి ఒక్కరూ అంటే తప్పు చేసిన వాళ్ళు కాదండి. చాలామంది అనవసరంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని పరిస్థితి వల్ల తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని మర్డరర్స్ ఉన్నారు, మర్డరర్స్తో కూడా నక్సలైట్స్ కూడా ఉన్నారు. నా వార్డుకి పక్కనే వెల్లూరు నుంచి 3 నక్సలైట్స్ ఉండేవారు. వాళ్ళు అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, బట్ వాళ్ళ నుంచి మాట్లాడుతుంటే మన యువతల సైడ్ వాళ్ళ నుంచి మనం మాట్లాడవచ్చు. అప్పుడు సుమన్తో మాట్లాడాలని చెప్తే పిలిస్తే వెళ్తే ఫుడ్ ఎలా ఉంది, మీకు దాల్ అదంతా ఎలా ఉంది అంటే బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఎట్లా అంటే లేదు బాగానే ఉంది, అలా కాదు, దాల్ తిప్పేసి చేతులతో ఫింగర్తో తిప్పేసి కొంచెం దాల్ ఇలా అంటే ఫింగర్లో తీసి వాల్లో ఇలా వేయి, అది జారుతుందా అలా అంటుకుంటుందా చెప్పు నాకు అన్నాడు. అంటే నెక్స్ట్ డే వస్తే అలా చేశాను అలా నుంచుందండి, జారలేదంటే ఇలాగే ఉండాలి దాల్, మీకు దాల్ జారకూడదు, జారిందంటే నీళ్ళు కలిపినట్టు దాంట్లో అని అట్లా అని వాళ్ళతో కూడా కొన్ని విషయాలు. ఇంట్రెస్టింగ్ సార్ అది. అంటే మీకు ఖైదీలకి ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదండి, వాళ్ళకి ఇంత ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఇదంతా ఉంది, లెక్క ఉంది, అది కరెక్ట్గా ఉండాలి. ఫుడ్లో కనుక తేడా వస్తే యూ కెన్ కంప్లైంట్, బేసిక్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఎస్, యూ కెనాట్ బి ఇల్ ట్రీటెడ్ ఇన్సైడ్. అలాగే లోపలనే హాస్పిటల్ కూడా ఉంది, జైల్ హాస్పిటల్ కూడా ఉంది. బాగాలేకపోతే దే హ్యావ్ టు టేక్ యూ టు ద హాస్పిటల్ అండ్ గెట్ యూ ట్రీటెడ్. So you were there for almost 6 months and 6 months. The day you came out, sir, I went on condition bail. October 2nd. October 1st I was released. Conditional bail kelli Madurai. I was in Madurai. Madurai-lo oka 4 months or 5 months unnanu. దాని తర్వాత I was brought to Chengalpet, border of Tamil Nadu city. అక్కడి నుంచి షూటింగ్ మొదలైంది. డైలీ అప్ అండ్ డౌన్ చేయడం, అంటే సిటీ లోపల ఎంటర్ అవ్వకూడదు. సో బార్డర్లో ఏఎం స్టూడియో ఉండేది. సో ఏఎం స్టూడియోకి వచ్చి షూటింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం, అట్లా జరిగింది. దాని తర్వాత రిలాక్స్ అయిపోయి మొత్తం ఎంటైర్ కేస్ వాస్ టోటలీ స్క్వాష్. వి రిమెంబర్ సార్ అంతా అది. కానీ ఆ 6 నెలలు మీ లైఫ్లో మీరు కోల్పోయారు, బాధపడ్డారని ఒక ఇది తప్ప. 6 నెలల చాలా బీభత్స అయిన ఒక టైం అది. దాని తర్వాత 3 years కండిషన్ బెయిల్ పార్ట్గా రిలీజ్ అవ్వడం అట్లా. అమ్మగారు అప్పుడు when you came out, she was there, she was very she happy, only received me very happy, relieved more than happy. ఇంటికి వెళ్ళి చేశారు. జైలు నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సుమలత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ సిస్టర్ వచ్చి నన్ను జైలు దగ్గర రిసీవ్ చేశారు. మా ఇంటికి వచ్చాను, ఇంట్లో సుమలత గారు ఆవిడ మదర్ వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. నెక్స్ట్ డే మార్నింగ్ మోహన్ బాబు గారు వచ్చారు, ఒక అందుకే నాకు మోహన్ బాబు గారు అంటే అందరూ ఆయన కోపిస్టు అది చెప్పి ఏం చెప్పినా అంటే ఆయన క్యారెక్టర్ ఓకే, గోల్డెన్ హార్ట్. బట్ ఆ ఒక్క విషయానికి నేను పాదాభివందనాలు చేస్తున్నాను. గేట్ దగ్గర వచ్చి నుంచున్నాడు. నేను ఎవరిని కలవడానికి ఇష్టం లేదని మా అమ్మగారు చెప్పారు, లేదు మోహన్ బాబు వచ్చున్నారు లోపల పిలువ అంటే సరే గేట్ తీయని వచ్చి నాకు పూలదండ వేసి షిరిడి సాయిబాబా ఆశీర్వాదాలతో మళ్ళీ నువ్వు సినిమా ఇండస్ట్రీలో రావాలి సుమన్, మళ్ళీ నువ్వు వస్తావు, బాబా బ్లెస్సింగ్స్ ఉంది, డెఫినెట్గా నువ్వు వస్తావు, ఏం భయపడొద్దు, నీ సీట్ నీకే వస్తుంది చెప్పి అంటే ఒక ధైర్యం చెప్పేసి పాప వెళ్ళాడు. ఎందుకు రావాలి మనిషి, బట్ వచ్చారు పాప ఆయన. సో అందుకే నాకు ఆయన నా గురించి తిట్టకపోయినా ఏం చేసినా మనిషి అనే క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్, అది కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు, రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాడు. ఆ ఒక్క విషయానికి నేను అప్రిషియేటివ్, నాకు ఐ నెవర్ ఫర్గెట్ దట్. అట్లా కొందరు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు, ఓపెన్గా వచ్చిన వాళ్ళు ఫోన్ చేయడం అవన్నీ చాలామంది చేశారు. ఓపెన్గా వచ్చిందంటే మేల్లో మోహన్ బాబు గారు అండ్ ఫీమేల్స్లో సుమలత. అది మరుసటి రోజు వెంటనే మధురైకి వెళ్ళిపోయాను నేను. సో అట్లాగే పెళ్ళికి కూడా మోహన్ బాబు గారు ఆయన మార్నింగ్ 5:15 5:30 పెళ్లి మండపానికి వచ్చి 2 చందనం గార్లెండ్స్ ఉన్నాయి,
అది తీసుకొచ్చేసి ఇచ్చి ఇది 2 మీ మెడలో ఉండాలి, నాకు ఫోటో పంపాలి, నాకు లాస్ట్ దాకా తీయకూడదు, నేను ప్రచారానికి వెళ్తానని చెప్పేసి పాపం ఇచ్చి రాణి మేమే హాల్లో చెప్పేసి ఇచ్చి వెళ్ళారనమాట. బా. సో ఆ మనిషిలో ఇప్పుడు నేను ఎవరో అంటే ఆయన పెద్ద ఇదేం కాదు, బట్ ఒక ఫ్రెండ్లీగా అఫెక్షన్ తో వచ్చారు కదా, అఫెక్షన్తో కన్సర్న్ తో వచ్చారు. దట్స్ గ్రేట్. అందుకే ఆయన గురించి ఎవరైనా ఏం చెప్పినా కూడా పూర్తిగా వింటాను, ఎందుకంటే ఆయన షార్ట్ టెంపర్డ్, బట్ ఆయన ఆర్గ్యుమెంట్కి ఒక పాయింట్ ఉంటుంది. అనవసరంగా ఆయన చేయడు, ఆయన అనవసరంగా గెలకూడదు, గెలికారంటే అయిపోతారు వాళ్ళు. సో మా అబ్జర్వ్ చేస్తాం, అందుకే నాకు ఆయన అంటే సెపరేట్ రెస్పెక్ట్. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనం గుర్తించారో, ఎవరైతే చేశారో వాళ్ళు మనం లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు, ఇప్పటికీ గుర్తుంచుకోవాలి కదా అంతే. సార్. అదే మరి ఎంత పడ్డారు సార్ ఒక జీవితంలో, ఎన్ని ట్విస్ట్లు టర్న్స్ అన్ని. ట్విస్ట్ టర్న్ భయంకరమైన. సో మీరు అరేంజ్ మ్యారేజ్ కదా సార్? అరేంజ్ డివి నరసరాజు గారి నైబర్స్ అండి చెన్నైలో. సో నేను బెయిల్ టైం అయిపోయింది, ఇంకా కొంచెం నడుస్తుంది. అప్పుడు నరసరాజు గారు డాటర్ కవిత గారు వచ్చి సినిమా చేస్తున్నాను, నాకు డేట్స్ కావాలి, చేయాలి నాకు అంటే, అంటే కొంచెం ఆవిడకి రిలీజ్ అవుతుందనే విషయం కొంచెం తెలిసింది ఆవిడకి ఏదో సమ్ సర్కిల్ ద్వారా. సరే ముందు నేను రిలీజ్ అవ్వాలి కదండి, అయిన తర్వాత చూద్దామని చెప్పి, తర్వాత 2-3 months తర్వాత రిలీజ్ అయింది. దాని తర్వాత చేద్దామని చెప్తే ఫైనల్గా ఆవిడ సినిమా తీల, కుదరలా. డైరెక్టర్స్ ఈ సినిమా వచ్చింది ఇప్పుడు మధ్యలో, పెళ్లి సినిమా, రియల్ లైఫ్ పెళ్లి సందడి సినిమా ఇది వచ్చింది. సో అట్లా లైఫ్ అట్లా జాయిన్ అయిపోయి, సో నరసరాజు గారు ఒక గొప్ప రైటర్, సో ఆయన ఆశీర్వాదాలు, ఆయన కొన్ని ఒపీనియన్స్, అడ్వైస్, అది కూడా నాకు తర్వాత హెల్ప్ అయింది. ఏదో మనం యాక్టర్ అయిపోయాము మాకు అన్నీ తెలుసు అని కాకుండా, ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి, కృష్ణ గారి గురించి, కృష్ణరాజు గురించి సోహన్ చెప్పేవారు. సో ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, హౌ దే సస్టైన్ ఇండస్ట్రీలో. అండ్ మోస్ట్ అసలు రఫ్ అండ్ టఫ్ డిసిప్లిన్ అంటే రామారావు గారు, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మళ్ళీ ఒక ఇమేజ్, ఇది వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్, డైలాగ్ డెలివరీ, పంచ్ కించ్ అన్నీ నాకు ఇన్ఫర్మేషన్ అంతా జెన్యున్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన ద్వారానే. సో నాగేశ్వరరావు గారి గురించి. వాట్ అ గ్రేట్ లైఫ్ సార్. అంటే అలా అలా మీరు బయటకు వచ్చేయడం, మానసికంగా మీరు బయటకు రావడం ఇస్ ద బిగ్గెస్ట్. ఐ థింక్ మీ మార్షల్ ఆర్ట్స్ కూడా మీకు చాలా సెంటరింగ్ అండ్ మెడిటేషన్ నేర్పించింది, ఇన్నర్ మెడిటేషన్. మార్షల్ ఆర్ట్సే నన్ను కాపాడింది. ఎందుకంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు రూపాలు మారిపోతాయి, మీకు డిప్రెషన్లో రూపాలు మారిపోతాయి, ఫిజిక్ మారిపోతాయి, అన్నీ ఉండదు అక్కడ. ఆ సిచ్యువేషన్లో తట్టుకొని, ఆ సిచ్యువేషన్లో ఉండి, అది హెల్ అండి. అది మనం అలాగే మెయింటైన్ చేసామంటే మార్షల్ ఆర్ట్స్, మెడిటేషన్, నా బిలీఫ్, కర్మ సిద్ధాంతం బిలీఫ్. అండ్ పైనుంచి దిస్ ఈజ్ అ ఫేజ్ అండి, ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది, ఆ ఫేజ్ పాస్ అవ్వాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన జైలుకి వెళ్ళారు కదా, ఒక ఎక్స్-సీఎం ఆ ఏజ్లో. మరి ఆయనకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, లీగల్గా అన్నీ ఉన్నారు కదా, ఢిల్లీలో కూడా ఎవరు ఆపలేకపోయారు కదా. అదే నేను చెప్పేది, కర్మ అనేది. యూ హ్యావ్ టు గో త్రూ. కర్మ మీరు పోవాల్సిందే. బాంబ్ బ్లాస్ట్ జరిగింది అలిపిరిలో, మరి ఆయన పైకి వెళ్ళిపోయి కింద పడ్డాడు కదా. జీవితంలో బ్రతకాలని ఉంది, ఆ దీంట్లో ఎవడైనా కారు చూసి ఎక్కడ ఇంకా కొంచెం అటు వెళ్ళి ఉంటే లోయి వెళ్ళి చూసాం, ఇంకా ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి ఉంటే లోయి అది కింద. సో కర్మని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే సుమన్ ఏదో పిచ్చివాడు, ఏదో ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు మీరు. ఇది సార్ ఈ కోణంలో ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, మీరు వెంకటేశ్వర స్వామి పాత్ర వేయడం అదొక డివైన్ బ్లెస్సింగ్గా వచ్చింది కదా మీకు. అంటే మీరు చాలా సందర్భాలు